రాజ్యాంగాలు ఎప్పుడు ఆవిర్భవించాయి? మనం మొదటి ఎపిసోడ్లో రాజ్యాంగాలు ఎందుకు ఉండాలి, వాటి ప్రత్యేకత ఏంటి, అవి చేసే పని ఏంటి, ప్రజల్లో రాజ్యాంగం గురించి ఉన్న ఉత్సాహానికి కారణం ఏంటి, ఇవి చర్చించుకున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం అసలు రాజ్యాంగాలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి? భారత రాజ్యాంగం 1950లో అంటే 1950లో వచ్చింది కదా. అంతకన్నా ముందు కూడా రాజ్యాంగాలు ఉన్నాయా, లేకుంటే ఇది మనం మొట్టమొదటిసారిగా రాసుకున్న రాజ్యాంగమా? రాజ్యాంగాలు ఎప్పుడూ ఉంటాయి. అంటే రాజరికం, స్టేట్, ప్రభుత్వం ఉన్నప్పుడల్లా రాజ్యాంగాలు ఉంటాయి అనేది చెప్పుకున్నాం మనం. అయితే ఆ రాజ్యాంగాలు ఉండగా మనం మళ్ళీ ఎందుకు రాజ్యాంగం రాసుకున్నాము అని అనుమానం వస్తుంది కదా. అయితే ఈ విషయం గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. రాజ్యాంగాలు ఎన్ని రకాలు ఉంటాయి, రాజ్యాంగానికి రాజ్యాంగవాదానికి తేడా ఏంటి, రాజ్యాంగాలు అన్నీ రాసి ఉంటాయా, రాయని రాజ్యాంగాల గురించి మనం ఏమనుకోవాలి, ప్రజల ఆస్పిరేషన్స్ అంటే ప్రజల్లో ఉన్న ఉత్సాహం కానీ వాళ్ళ కోరికలు కానీ వాటి గురించి చెప్పేది రాజ్యాంగమా, లేకుంటే ప్రభుత్వం ఎలా చేయాలి, ప్రభుత్వం పనితీరు గురించి చెప్పేది రాజ్యాంగమా? ఈ విషయాల గురించి ఇవాళ తెలుసుకుందాం. రాజ్యాంగం, రాజ్యాంగవాదం ఇవి రెండు వేరే వేరే పదాలను మనం ఎందుకంటున్నాం. రాజ్యాంగం అనేది మనం రాసుకునేది, అంటే నియమాలు, విలువలు, వీటిని రాజ్యాంగం అంటాం. కానీ రాజ్యాంగవాదం అంటే కాన్స్టిట్యూషనలిజం అనేది టెక్స్ట్తో సంబంధం లేకుండా, అంటే మనం రాజ్యాంగంలో రాసుకున్నా రాసుకోకపోయినా ఆ విలువల్ని మనం మన రోజు జీవితంలో వాడడం అనేది కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగవాదం. చాలా దేశాల్లో రాజ్యాంగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రాజ్యాంగ వాదన ఉంటుంది. కొన్ని దేశాల్లో రాజ్యాంగాలు ఉంటాయి కానీ రాజ్యాంగ వాదన ఉండదు. అంటే రాసుకున్న చట్టాలు ఒకటి, జరిగే విషయాలు వేరే ఉన్నప్పుడు ఆ రాసుకున్న కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యానికి జరిగే విషయానికి సంబంధం లేనప్పుడు అవి రాజ్యాంగాలు ఉన్నాయి కానీ రాజ్యాంగ వాదన లేదు అని మనం అంటాం. ప్రభుత్వం దాని అధికారాలని దుర్వినియోగం చేస్తున్నా, లేకుంటే ప్రభుత్వం రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధంగా లేకపోయినా వాటిని రాజ్యాంగ వాదన లేదనే అంటాం. రాజ్యాంగానికి సంవిధానానికి తేడా ఉందని చెప్పాం మనం. మన సంవిధానం రాసుకున్నది ఒక డెమోక్రసీ వచ్చిన తర్వాత, కానీ రాజ్యాంగాలకి డెమోక్రసీకి సంబంధం లేకుండా ఉండొచ్చు. అంటే మనం బ్రిటిష్ వారు వచ్చే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, రాజ్యాంగాలు కూడా ఉన్నాయి, కానీ అది ప్రజలు రాసిన రాజ్యాంగం కాదు. అయితే మనం మన రాజ్యాంగం ఇప్పుడున్న భారత రాజ్యాంగాన్ని సంవిధానం అని ఎందుకు అంటున్నామంటే ఇది మనం రాసుకున్నది. మన రాజ్యాంగం తెరిచి చూస్తే వి ద పీపుల్ అని ఉంటుంది, అంటే మనం కలిసి రాసుకున్నది. వి ద పీపుల్ అనే అన్నాం, సిటిజన్స్ అని కూడా అనలేదు. అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళనే కాదు, కానీ మనం అందరం కలిసి రాసుకున్న ఒక డాక్యుమెంట్ అంటే ఒక పత్రం, ఒక ఒప్పందం అని కూడా అనొచ్చు. దాన్ని రాజ్యాంగం అనకుండా సంవిధానం అంటే బాగుంటుంది అనేది అభిప్రాయం. సంవిధానానికి రాజ్యానికి తేడా ఏంటంటే రాజ్యాంగం రాజు ఏం చేయాలి, చేయకూడదు, అతని అధికారాలు ఏంటి, అతని అధికారాలు ఎప్పుడు ఆయన అతిక్రమిస్తున్నాడు అన్న విషయం చెప్తే, సంవిధానం అనేది ప్రజల మీద దృష్టి ఉంచుతుంది, ప్రజల హక్కుల మీద దృష్టి ఉంచుతుంది. దీన్నే మనం కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగ వాదనలో అతి తక్కువ అంటే ఒక మినిమల్ కాన్స్టిట్యూషనలిజం, ఒక మ్యాక్సిమల్ కాన్స్టిట్యూషన్ అంటే అతి ఎక్కువగా మన రాజ్యాంగ వాదం అన్న దానికి తేడా వస్తుంది. ఒక దాంట్లో ప్రభుత్వం ఉంటుంది, రాజుగారు ఉంటారు, కానీ ప్రజలు దాంట్లో క్లియర్గా పాలు పంచుకోరు. కానీ ఒక మ్యాక్సిమల్ రాజ్యాంగం అంటే ఒక రాజ్యాంగ వాదనని మనం ఆలోచిస్తే దాంట్లో ప్రజలు ముందు ఉంటారు. ప్రజలు అన్నిటికీ ఆల్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ అనేది ప్రజల గురించే, ప్రజల కోసం, వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసమే ఉంటుంది. అది రాజ్యాంగానికి రాజ్యాంగ వాదనకి మనకి చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే రాజ్యాంగ వాదనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం రాసుకోవడం అవసరమా? ఎందుకంటే మనం ఒక 72 ఏళ్ల క్రితం రాజ్యాంగం రాసుకున్నాం. అంతకు ముందు రాజ్యాంగ వాదన ఉందా? రాజ్యాంగ వాదన నుంచే రాజ్యాంగం వస్తుంది అనేది రాజ్యాంగ వాదన గురించి అనేవాళ్ళు అంటారు. అంటే ముందు ప్రజల్లో ఒక
అవేర్నెస్, ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్. అంటే ప్రభుత్వం అనేది ఇలా పని చేయాలి అన్న ఇమాజినేషన్ ముందొచ్చి, రూపకల్పన ముందొచ్చి, దాని తర్వాత రాజ్యాంగం వస్తుంది. అది రాజ్యాంగ వాదనకి రాజ్యాంగానికి ఉన్న తేడా. అయితే మన నేషనలిస్ట్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో రాజ్యాంగ వాదన ముందు నుంచి ఉంది, దాని తర్వాత మనం రాజ్యాంగం రాసుకున్నాం. అంటే 1947లో మనం ఇండిపెండెన్స్ తెచ్చుకుంటే అంతకన్నా ముందే భారత రాజ్యం ఎలా ఉండాలి, ఈ దేశం ఎలా ఉండాలి, దీని చట్టాలు ఎలా ఉండాలి, ప్రజల హక్కులు ఎలా ఉండాలి అన్నది దానికన్నా ముందే వచ్చింది. రాజ్యాంగాలు, రాజ్యాంగ వాదన వేరే వేరే అని మనం చెప్పుకుంటున్నప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది యునైటెడ్ కింగ్డమ్. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు రాజ్యాంగం అనేది ఒక్క డాక్యుమెంట్లో రాసుకోలేదు, కానీ రాజ్యాంగ వాదనకి బ్రిటన్ చాలా పెద్ద ఉదాహరణ. ఎందుకంటే 1215 అంటే 1215వ సంవత్సరంలోనే బ్రిటన్లో మ్యాగ్నా కార్టా అని ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఇది రాజుగారితోటి అప్పుడు ఉన్న ప్రజలు రాయించుకున్న పత్రం. మ్యాగ్నా కార్టాలో మనకి చాలా ఇంపార్టెంట్ అని అనుకునేవి కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే, మొట్టమొదటిసారిగా రాజు చట్టానికి బద్ధుడై ఉంటాడని రాసుకున్నారు. అంటే కింగ్ వాజ్ సబ్జెక్ట్ టు ద లా. ఇంకొక చాలా ప్రధానమైన విషయం మన రాజ్యాంగంలో కూడా మనం రాసుకున్నది, టాక్సేషన్ ఓన్లీ విత్ జనరల్ కన్సెంట్. అంటే రాజుకి ట్యాక్స్ చేసే పవర్, అంటే పన్నులు విధించే అధికారం అందరి సమ్మతంతోనే జరగాలి, కానీ రాజు ఇష్టం వచ్చినట్టు పన్ను విధించడానికి కుదరదు. మ్యాగ్నా కార్టా మనం అనుకునేది అన్ని ఫండమెంటల్ రైట్స్కి, అంటే ప్రాథమిక హక్కులకి మూలం అని ఎందుకు అంటామంటే, దాంట్లో చట్టాలే కాకుండా జస్టిస్ గురించి కూడా మాట్లాడారు. అంటే మ్యాగ్నా కార్టాలో ఒక ముఖ్యమైన వాక్యం ఏంటంటే, టు నో వన్ విల్ వి సెల్, డినై ఆర్ డిలే జస్టిస్. అంటే ఎవరికి న్యాయం అనేది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, ఎవరికి డబ్బులు లేవని న్యాయాన్ని తిరస్కరించే పరిస్థితి లేదు, ఎవరికి జస్టిస్ చాలా ఆలస్యంగా కూడా ఇవ్వకూడదు. ఈ కాన్సెప్ట్స్ మనం అన్ని రాజ్యాంగాల్లోనూ మ్యాగ్నా కార్టా అనేది మిగతా రాజ్యాంగాలకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. మ్యాగ్నా కార్టా నుంచి మొదలుకొని చాలా రాజ్యాంగాలు రాయడం మొదలెట్టాయి. అంటే అప్పటిదాకా ఉన్న రాజ్యాంగ వాదన రాజ్యాంగం రాయడం గురించి వెళ్ళింది. మ్యాగ్నా కార్టా రాసిన తర్వాత, అంటే ఇది మొత్తం రాజ్యాంగం కాకపోయినా రాజ్యాంగంలోని మనం చాలా ఇంపార్టెంట్, అంటే మూల విలువల్ని మనం మ్యాగ్నా కార్టా నుంచి సోర్స్ చేస్తాం. దీని తర్వాత రాజ్యాంగాలు రాయడం మొదలెట్టాయి. అంటే రాజుగారు చెప్పడం నోటి మాటే కాకుండా అది ఒక లిఖితపూర్వకంగా, అంటే ఒక రాజు కాకుండా దాని తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్. రాజ్యాంగానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న మనుషులు కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకే కాకుండా వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళని కూడా బంధిస్తుంది రాజ్యాంగం అనేది. రాజ్యాంగానికి చట్టానికి మనం తేడా తెలుసుకోవాలంటే, చట్టం అనేది ఎప్పుడైనా మనం వెనక్కి తీసుకోవచ్చు, లా కెన్ ఆల్వేస్ బి రిపీల్డ్. కానీ రాజ్యాంగం అనేది అంత సులువుగా మనం రిపీల్ చేయలేము. అంటే రాజ్యాంగాలు ఒక ప్రభుత్వం గురించి కాకుండా ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలకి అండ్ ఒక జనరేషన్ కాకుండా వచ్చే తరాలకు కూడా పనికొచ్చే డాక్యుమెంట్ అనేది మనం రాజ్యాంగం. దీని తర్వాత మనం ముఖ్యమైన రాజ్యాంగం చూడాలంటే, అంటే మన దేశం మీద ఇన్స్పిరేషన్, మన దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది ఫ్రెంచ్ డిక్లరేషన్. మన దేశానికే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకి ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ అనేది ఒక ఇన్స్పిరేషన్. ఈ డిక్లరేషన్లో ఏముందో ఒక్క నిమిషం మనం చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ అంటే ఇండివిజువల్ రైట్స్, సమానత్వం హక్కు వచ్చింది మాత్రం ఫ్రెంచ్ డిక్లరేషన్ తర్వాత. ఫ్రెంచ్ డిక్లరేషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్కి కూడా ఒక ఇంపార్టెంట్ స్లోగన్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. దీన్ని వాళ్ళు డిక్లరేషన్లో కూడా రాసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది, men are born and remain free and equal in rights. ఈక్వాలిటీ అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్తో ఒక ఇండివిజువల్ రైట్, అంటే అందరికీ సమానత్వం అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనం మొదటిసారిగా ఎక్స్ప్రెషన్ చూసాం. రెండోది, ప్రజలు దానిలో పాల్గొంటారని. లా ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద జనరల్ విల్ అండ్ ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు టేక్ పార్ట్ ఇన్ లా మేకింగ్. అంటే చట్టం అనేది అందరి సమ్మతంతో జరిగేదే చట్టం, అండ్ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే అది చట్టం అవుతుంది అనేది మనం ఫ్రెంచ్ డిక్లరేషన్లో చూస్తాం. ఫ్రెంచ్ డిక్లరేషన్లో మనం చూస్తే ఇంకొక చాలా విలువైన వాల్యూస్ ఏమిటంటే, మనం ఇప్పటికీ కూడా మనం ఫేర్ ట్రయల్, అంటే ఎవరినైనా
శిక్షించే ముందు చేయాల్సిన ప్రాసెస్ ఎలా ఉండాలి అనేది ఫ్రెంచ్ డిక్లరేషన్లో వచ్చింది. ముందు నో మ్యాన్ మే బీ అక్యూజ్డ్, అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ డిటర్మైన్డ్ బై లా. అంటే చట్టం లేకుండా ఎవరిని నిర్బంధించడానికి వీల్లేదు, ఎవరి మీద అపోహ వేయడానికి వీల్లేదు, ఎవరి మీద ట్రయల్ జరగడానికి వీల్లేదు. అంటే ముందు చట్టాలు రాసుకుని దాని తర్వాతే ట్రయల్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ప్రజల ఆక్రోశ చూసి చట్టాలు మార్చాలని అవుతాయి అని చూస్తాం. మన నిర్భయ చట్టాలు చూసాం. ఒక ఘోరమైన రేప్, మర్డర్ అయిన తర్వాత క్రిమినల్ లాలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. కానీ ఈ అమెండ్మెంట్స్ని మనం తిరిగి ఆ మనుషుల మీద ఉపయోగించడానికి వీలు పడదు. ఏదైనా చట్టం, అది కూడా క్రిమినల్ లా, ముందు చట్టం చేసి దాని తర్వాత వాళ్ళని శిక్షించాలే కానీ చట్టాలు తర్వాత చేసి ముందు జరిగిన ఘటనలకి మనం అప్లై చేసుకోకూడదు. ఇది మన రాజ్యాంగంలోనే కాదు, అన్ని రాజ్యాంగాల్లోనూ ఉంటుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్. అలాగే మనిషిని ఎవరినైనా ఒక క్రైమ్ అక్యూజ్ చేసినప్పుడు ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, అంటే ఆ మనిషి నేరం చేయలేదు అన్న భావనతో స్టార్ట్ అవ్వాలి. కానీ మనకి దొరికిన వాళ్ళు క్రైమ్ చేశారని అజంప్షన్తో మనం ముందుకెళ్తాం అనేది ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ అని మనం అనొచ్చు. సో ఈ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది కూడా మనం ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచే తీసుకున్నామని, ఫ్రెంచ్ డిక్లరేషన్ నుంచే తీసుకున్నామని చెప్పాలి. అయితే ఇలా చూస్తుంటే మనం మన రాజ్యాంగంలోని చాలా అంశాలని మనం వేరే దేశాల నుంచి తీసుకున్నాం. అయితే ఇవన్నీ మనం వేరే దేశాల నుంచి తీసుకున్నాం కాబట్టి అవి మన స్వతహాగా వచ్చినవి కావా, ఇవి వేరే దేశాల నుంచి వచ్చినాయి కాబట్టి ఇవి కూడా ఫారెన్ అని వీటిని కూడా మనం తీసేయాలా? అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, రాజ్యాంగం రాస్తున్నప్పుడు కనీసం 2-3 ఏళ్ళు అన్ని రాజ్యాంగాలు చూసి మనం తయారు చేసుకుని మనకి నచ్చినవే ఉంచుకుని మనకి పనికిరావనుకున్నవి తీసేసాం. అంటే ఇదేదో వేరే దేశంలో ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా దాన్ని బారో చేయలేదు. అది మనం ఆలోచించి అది ఉండాలా లేదా అని ఆలోచించి తీసుకున్నాం. అలాగే చాలా విషయాలు వేరే దేశాల్లో ఉన్నవి మనం తీసుకోలేదు, మన దేశానికి పనికిరావని, మనకి సరిపోవని తీసుకురాలేదు. అలాగే మన దేశానికి కావాల్సినవి, అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. ఇంకా ఏ దేశం రాజ్యాంగంలో వాళ్ళు రిజర్వేషన్స్ గురించి రాసుకోలేదు. అందుకని ఇవన్నీ వేరే దేశాల నుంచి వచ్చాయి కాబట్టి అవి ఇండియన్ కావు అన్న వాదన మనం ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకంటే ఇవి ఈ దేశాల నుంచి వచ్చిన ఆలోచనలే కానీ ప్రపంచంలో అన్ని దేశాలు వీటిని ఆమోదించి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో, అంటే ఈ ప్రపంచ దేశాలు అన్నీ ఒప్పుకునే ప్రిన్సిపల్స్ లాగా మారాయి. సో కాన్స్టిట్యూషన్స్ నుంచి ఒరిజినేట్ అయ్యి చాలా మటుకు ఐడియాస్ని మనం ఇప్పుడు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంటే మానవ హక్కులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రభుత్వంతో సంబంధం లేకుండా మానవ హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పి మనం రాజ్యాంగ వాదన నుంచి వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. మనం రాజ్యాంగాలు రాసుకున్నామని చెప్పాం కదా, భారత రాజ్యాంగం మనం రాసుకున్నాం. అయితే ఇది రాసుకున్నప్పుడు ఎవరైనా ఆమోదించాలా దీన్ని? మనం రాజ్యాంగానికి చట్టానికి తేడా అని చెప్పినప్పుడు చట్టాలు అనేవి శాసనసభ చేస్తేనే అది చట్టం. రాజ్యాంగం అనేది శాసనసభతో సంబంధం లేకుండా అది ఇంప్లిమెంట్ అవుతుంది, అది ఎన్ఫోర్స్ అవుతుంది. దీనికి ఉదాహరణగా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్నే చూడొచ్చు. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పార్లమెంట్ ద్వారా పాస్ అయినా సరే కాన్స్టిట్యూషన్ అనేది మనం ఇంగ్లీష్ పార్లమెంట్ దగ్గర నుంచి తీసుకున్నది కాదు. సో మన రాజ్యాంగం అనేది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ గివెన్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చేసాం, అంతేగాని ఇది వేరే వాళ్ళు మనకిచ్చిన రాజ్యాంగం కాదు. దీని గురించి మనం గాంధీ గారు ఏమన్నారో ఒక నిమిషం చూద్దాం. స్వరాజ్యం బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చిన ఉచిత బహుమతి కాదు, అది భారతదేశం యొక్క పూర్తి స్వీయ వ్యక్తీకరణ యొక్క ప్రకటన అవుతుంది. అంటే ఇది మనకి ఇచ్చుకున్న రాజ్యాంగమే అవుతుంది. ఇండిపెండెన్స్ యాక్ట్ బ్రిటిష్ వారు పాస్ చేసినా సరే కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఇచ్చుకున్న డాక్యుమెంట్. రాజ్యాంగం అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ అటానమీ. అంటే రాజ్యాంగం ఎవరు రాసుకుంటారంటే మనం వీఆర్ ఫ్రీ, వీఆర్ ఈక్వల్, మనకి చట్టాలు చేసుకునే అధికారం ఉంది, మన చట్టాలు మనం చేసుకోగలం, మన ప్రభుత్వాల్ని మనం నడుపుకోగలం అనే ధైర్యం అనేది రాజ్యాంగ వాదన అని మనం అంటాం.
అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ అటానమీ అనేది మనం కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. అయితే ప్రపంచంలో అన్ని దేశాలు ఇట్లా రాజ్యాంగాలు రాసుకున్నాయా, ఇట్లా రాజ్యాంగాలు ఇదే పద్ధతిలో రాసుకున్నాయా అంటే అన్ని రాజ్యాంగాలు ఈ పద్ధతిలో రాసుకోలేదు. అందుకని మనం ఇండియా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఎందుకంటే అది మనం ఒక 3 ఏళ్ళు రాసుకోవడం ఒకటే కాకుండా దాని డిబేట్స్ అంటే చాలా జాగ్రత్తగా దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకుని తర్వాత కూడా ఉపయోగించే పరిస్థితి చేసుకున్నాం. అంటే ఎవరు రాజ్యాంగ సభల్లో ఏం మాట్లాడారు, ఒక రాజ్యాంగం ప్రొవిజన్ ఉన్నది అది ఎందుకున్నది అనేది మనం రాజ్యాంగ సభలు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చూస్తే మనకి అర్థమవుతాయి. భారత రాజ్యాంగం రాయడానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. దీని సిగ్నిఫికెన్స్ అంటే దీని విశేషత ఏంటంటే ఇది మనం వేరే దేశాల నుంచి రాజ్యాంగం చూసి రాసుకున్నదే కాకుండా మన రాజ్యాంగం గురించి ఆలోచించి ఒక్కొక్క ప్రొవిజన్ని చాలా జాగ్రత్తగా చాలా డిబేట్ చేసి మనం రాసుకున్నాం. దీంట్లో మనం పార్టిసిపేట్ అయ్యాం కాబట్టి అంటే ప్రజలందరూ పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. అంటే రాజ్యాంగమే కాకుండా మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ని కనుక చూస్తే మనం రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం అన్న విషయం కూడా తెలుస్తుంది. వేరే దేశాల్లో వేరే కారణాల కోసం వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకున్నారు. మనం ముందుగా మాట్లాడినట్టు అసలు రాజ్యాంగం ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే ప్రభుత్వంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కానీ అంటే రాజు కానీ జ్యుడిషియరీ కానీ అంటే కోర్టు కానీ లేకపోతే వేరే విభాగాలు ఎలా పనిచేయాలి అనేవి ఒక రకమైన రాజ్యాంగం అయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అనేది వేరే రకమైన రాజ్యాంగం. అయితే ఆర్థిక సంక్షోభంకి విరుద్ధంగా అంటే ఇప్పుడు మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ని చూసుకుంటే అది ఒక ఎకనామిక్ క్రైసిస్ నుంచి ఉత్పడింది. మనం అమెరికా గురించి ఆలోచిస్తే అది బ్రిటిష్ కలోనియలిజంని ఫైట్ చేసి ఒక ఇండిపెండెంట్ కంట్రీని ఫామ్ అయ్యి వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు. అంటే వాళ్ళకి రాజ్యాంగం అనేది వాళ్ళకు ఒక ఒప్పందం. కానీ భారత రాజ్యాంగం గురించి ఆలోచిస్తే దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ ఒక్క తాటికి తీసుకురావడం అంటే ఇంటిగ్రేషన్ అనేది. ఎందుకంటే చాలామంది చెప్తారు భారతదేశం అనేది ఒక సబ్ కాంటినెంట్, దీనిలో చాలా చాలా వర్గాలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కలిసి ఎలా వస్తారు అనేది కొంతమంది అయితే అసలు మన దేశం చాలా రోజులు ఉండదు, తట్టుకోలేదు, ఇన్ని డివిజన్స్ ఉన్నప్పుడు ఎలా తట్టుకుంటుంది అని విన్స్టన్ చర్చిలే అన్నారు. మేము వెళ్ళిపోతాం కానీ ఈ రాజ్యం ఉండదు అన్న ఉద్దేశంలో ఉండే. అయితే మన రాజ్యాంగం అనేది ఒక ఇంటిగ్రేషన్ని ఎలా తీసుకొస్తుంది, ఆ ఇంటిగ్రేషన్ తీసుకురావడానికి మన రాజ్యాంగంలో మనం చాలా రకాలుగా ప్రొవిజన్స్ పెట్టుకున్నాం. అంటే స్పెషల్ ప్రొవిజన్స్ని మన రాజ్యాంగంలో పెట్టుకున్నాం. రిజర్వేషన్స్ కానివ్వండి, పొలిటికల్ రిప్రజెంటేషన్ కానివ్వండి, స్టేట్స్కి అంటే యూనియన్కే కాకుండా స్టేట్స్కి కూడా మనం కొన్ని పవర్స్ ఇచ్చాం. వాళ్ళు కొన్ని విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని పెట్టాం. కొన్ని దేశాలు అంటే కొన్ని ప్రాంతాలు షెడ్యూల్ ఏరియాస్ చూడండి, 6 షెడ్యూల్ ఏరియాస్ చూడండి, వాటికి స్పెషల్ లాస్ అప్లై అవుతాయి. అయితే మన రాజ్యాంగం ముఖ్య ఉద్దేశాలు మనం చూసుకుంటే ఒకటి మనం ఆఫ్టర్ 300 years ఆఫ్ కలోనియలిజం అంటే వలస పాలనకి విరుద్ధంగా మన రాష్ట్రం ఎలా ఉండాలి, మన ప్రభుత్వం ఎలా ఉండాలి అనేది రాసుకున్నాం. అలాగే కాకుండా దేశ ప్రజలంతా కలిసి ఎలా ఉండాలి, ఎలా మనం ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి, వేరే రిలీజియన్స్ని, వేరే లాంగ్వేజెస్ని, వేరే ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళని మనం ఎలా గౌరవించాలి, ఎలా కలిసి ఉండాలి అనేది రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం. అలా ఆలోచించి చూస్తే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా డిబేట్స్ జరిగాయి. చాలామంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పాల్గొనలేదు. అయినా సరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా చెప్పేవారు, వాళ్ళు లేకపోయినా అంటే ముస్లిం లీగ్ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పాల్గొనలేదు. అయినా సరే ముస్లిం లీగ్ ఉంటే వాళ్ళు ఏ ప్రస్తావనలు పెట్టేవారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించి అంటే ఎవరైతే రాజ్యాంగం రాస్తున్నారో వాళ్ళే కాకుండా వాళ్ళు అందరి గురించి రాజ్యాంగం రాశారు. కొన్ని రాజ్యాంగం రాస్తున్న వాళ్ళైతే మేము రాజ్యాంగం రాసాము, మేము ఎన్నికల్లో పాల్గొనం. మన భారత రాజ్యాంగం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చూసుకుంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొట్టమొదటి పార్లమెంట్ కూడా. కానీ మీరు ఫ్రాన్స్లో చూసుకుంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు అంటే రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎలక్షన్స్లో నించోలేదు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం వాళ్ళ గురించి రాసుకోలేదు,
వాళ్ళ కోసం రాసుకోలేదు. రాజ్యాంగం అనేది అందరి కోసం, వచ్చే తరాల కోసం రాసుకునే ఒక డాక్యుమెంట్ లాగా వాళ్ళు భావించారు. ఇవాల్టి ఎపిసోడ్లో మనం చూసింది ఏంటంటే, రాజ్యాంగాలు ఎప్పుడు ఆవిర్భవించాయి, అవి రాసుకోవడానికి గల కారణాలు ఏమిటి, వేరే దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలు ఎందుకు రాజ్యాంగాలు రాసుకున్నాయి, అవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలా ఇన్స్పైర్ అయినాయి, అంటే ఒక దేశంలో జరిగిన చరిత్ర, ఒక దేశంలో జరిగిన ఘటన, ఒక దేశంలో వచ్చిన ఎక్స్ప్రెషన్ని వేరే దేశాలు ఎలా తీసుకున్నాయి, అంటే మనమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకున్నారు, రాజ్యాంగాలు రాసుకున్నారు. అందుకే రాజ్యాంగ వాదన అనేది మొత్తం ప్రపంచంలో ఒకటేలాగా ఉంటుంది. కాన్స్టిట్యూషనలిజం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషనలిజం, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషనలిజం, బ్రిటిష్ కాన్స్టిట్యూషనలిజం అనేది ఉండదు. రాజ్యాంగ వాదన అనేది అందరూ ప్రజలు ఎలా వాళ్ళ ఒపీనియన్స్ని ముందుకు తీసుకొస్తారో, వాళ్ళని ఎలా రిప్రజెంట్ చేసుకుంటారో, వాళ్ళకి కావాల్సింది ఎలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తీసుకుంటారో అనేది రాజ్యాంగవాదం. అందుకని రాజ్యాంగానికి, రాజ్యాంగ వాదనకి మనం తేడా చూసాం కదా. అయితే ఈ రాజ్యాంగం రాసుకునే విధంలో మన జరిగిన డిబేట్స్ ఏంటి అనేది మనం ముందు చూద్దాం. ఈ ఎపిసోడ్ చూసినందుకు ధన్యవాదాలు. ముందున్న ఎపిసోడ్స్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను.